ప్రజాపాలనపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రజాగ్రహంపై లూబికింది. రేవంత్ ప్రభుత్వంపై జనం మల్లబడ్డారు. శామీర్పేట మండలం అలియాబాద్లో అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లు ఏమయ్యాయని గ్రామసభ వేదికగా ప్రశ్నించారు. అర్హులకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అమలు చేస్తలేదు, అర్హులైన ఎంక్వైరీ సరిగా చేస్తలేదు, అర్హులైన వాళ్ళకి ఎవరికి ఇస్తలేదు, ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాయి. ఎంతవరకు సమాజం చేస్తాం, గవర్నమెంట్ ఏం అమలు చేస్తుంది? ఇంత పంచాయతీ పెడుతుంది. అర్హులైన వారికి ఒకరికైనా ఇల్లు ఇప్పించాలి, ఉన్న వారికి ఇస్తున్నారు. అందరూ అర్హులైన నిరుపేదలు ఇల్లు రాకుండా చాలా బాధపడుతారు. కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరినీ కూడా ఇల్లు ఇయ్యాలని, జాగా ఉన్న వాళ్లకు ఏం లేని వాళ్లకు జాగున్న వాళ్లకు 5 లక్షలు లోన్ శాంక్షన్ చేస్తామని చెప్పారు ఇల్లు కట్టుకోవడానికి. అట్లాంటి మొత్తం నిరుపేదలకు ఏం లేని వాళ్లకు శాంక్షన్ చేస్తే ఏమనిపించదు. ఉన్న వాళ్ళకే 4 ఇల్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకి ఏం లేదన్నట్టు కాదు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకే శాంక్షన్ చేశారు. మరి ఇంకోటి డబుల్ బెడ్రూమ్ ఏం లేని వాళ్లకు, జాగా లేకుండా ఏం ఆస్తులు పాస్తులు లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తా అన్న వాళ్ళకు కూడా అందులో ఏ నిరుపేదకు వచ్చింది చెప్పండి లిస్ట్ లా. మొదటి విడత అని అన్నారు, ఏదో 30-40 శాంక్షన్ అవుతుండొచ్చు ఈ మొదటి విడతల అన్న కూడా మొత్తం ఎవరికి లేవాళ్ళ, అసలు గరీబ్ గాలకే లేదు, ఉన్న వాళ్ళ